ఇది మనకి కాస్ట్ సెంటర్స్ అనేది కాన్సెప్ట్ దేనికి వాడతామంటే చూడండి, అంతకుముందు ఎంట్రీస్ మనం రాస్తున్నప్పుడు పర్చేజ్ గూడ్స్ ఇలాంటివి చేస్తున్నప్పుడు పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అని, లేదా ఏదైనా స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని మనం పేమెంట్స్ ఇవి రాసేస్తున్నాం. అయితే సపరేట్గా ఇక్కడ మనం చూస్తే మెయిన్ రోడ్ భానుగుడి అని 2 నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే 2 బ్రాంచెస్ అనుకోండి, లేదా 2 డిపార్ట్మెంట్స్ అనుకోండి. మీరు కాస్ట్ సెంటర్స్ దేనికన్నా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి, భానుగుడి అని మెయిన్ రోడ్ అని. సో 2 చోట్ల ఎక్స్పెన్సెస్ పెట్టాం. ఇంకా 2 చోట్ల ఎంత పెట్టాము విడిగా అనేది చూడడానికి కాస్ట్ సెంటర్ అనే కాన్సెప్ట్ వాడతాం. అంటే మనం పెట్టిన ఈ ఎక్స్పెన్స్ని స్ప్లిట్ చేసుకొని చూడాలి. మెయిన్ రోడ్ అని భానుగుడి అని ఎక్స్పెన్సెస్ చేయాలి. అంటే మెయిన్ రోడ్లో 1500, భానుగుడి 500. అలాగే ఇన్కమ్ అయితే ఇన్కమ్, ఎక్కడ ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎక్కడ ఎంత ఎక్స్పెన్స్ వచ్చింది. సో దానికోసమే కాస్ట్ సెంటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఎన్నైనా తీసుకోవచ్చు, లేదా 2 డిపార్ట్మెంట్స్, బ్రాంచెస్, లేదా 2 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాం. సో ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, అలా మీరు కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అనేది ఫిక్స్ చేసుకునేది చూడవచ్చు. సో ఈ కాస్ట్ సెంటర్స్ అనేది మనకి టాలీలో ముందుగా ఆప్షన్ అయితే ఉండదు. సో లేని ఆప్షన్స్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. ముందుగా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఒక కంపెనీ అయితే క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయండి. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. సో క్లోజ్ చేయాలి, Alt F1. సో నేను అంతా కీబోర్డ్ తోటే చేస్తాను మ్యాక్సిమం. సార్ మీరు కూడా చూసి అర్థం చేసుకోండి కీబోర్డ్ తోటి. సో కంపెనీ నేమ్ కాస్ట్ సెంటర్స్ అనేది పెడతాము. క్రియేట్ ఏ కంపెనీ, కాస్ట్ సెంటర్స్. మిగతా అంతా కూడా నాకు ఏమీ అవసరం లేదు, Ctrl+A యాక్సెస్. సో కాస్ట్ సెంటర్స్ అనేది మీకు అకౌంట్స్ ఇన్ఫోలో పార్ట్ ఇది. అంటే అకౌంట్స్ ఇన్ఫో అనే దాంట్లో ఈ స్క్రీన్లో మనకు కాస్ట్ సెంటర్స్ రావాలి. సో లేని ఆప్షన్స్ మనం యాక్టివేట్ చేయాలంటే ఫ్యూచర్స్ F11, అకౌంటింగ్ ఫీచర్స్. ఇక్కడ చూడండి మెయింటైన్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది ఎస్ చేసి యాక్సెప్ట్ అయితే చేయాలి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఒక్కో దానికి వస్తుంది. మనకి ప్రజెంట్ ఏంటంటే కాస్ట్ సెంటర్స్ అనేది సరిపోతుంది. యాక్సెప్ట్ చేస్తే మీకు అకౌంట్స్ ఇన్ఫోలో కాస్ట్ సెంటర్స్ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కాస్ట్ సెంటర్స్లోకి వచ్చి మళ్ళీ క్రియేట్ చేయాలి. మీరు ఎలా అయితే ఒక లెడ్జర్ క్రియేట్ చేశారో అలాగే కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేశాక డిస్ప్లే, ఆల్టర్ సేమ్ అలాగే కనిపిస్తుంది. అదే కాస్ట్ సెంటర్స్ నేమ్స్ మీకు అవసరాన్ని బట్టి ఏమైనా చేసుకోవచ్చు. ఎంప్లాయీ నేమ్స్, బ్రాంచెస్ నేమ్స్, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ నేమ్స్. ఇక్కడ మనకి ఏంటంటే బ్రాంచెస్ అన్నట్టుగా తీసుకుంటున్నాం, మెయిన్ రోడ్డు, భానుగుడి అని. అవే కాస్ట్ సెంటర్స్ కింద క్రియేట్ చేయాలి. సో కాస్ట్ సెంటర్స్లోకి వచ్చి అకౌంట్స్ ఇన్ఫో, కాస్ట్ సెంటర్స్ క్రియేట్, మెయిన్ రోడ్డు, ఎంటర్ యాక్సెస్. ఇంకొకటి భానుగుడి, ఎంటర్ యాక్సెస్. సో ఇలా 2 కాస్ట్ సెంటర్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. తర్వాత డిస్ప్లే అంటే చూడడానికి, ఆల్టర్ అంటే చేంజ్ చేయడానికి మీకు సేమ్ ఒక లెడ్జర్ ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. తర్వాత మామూలుగానే మీరు అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేట్, ఎన్ని లెడ్జర్స్ కావాలో అన్ని లెడ్జర్స్ చేస్తారు. లెడ్జర్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఇక్కడ కాస్ట్ సెంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇది ఎస్ చేసుకోవాలి. ఎస్ చేస్తేనే కాస్ట్ సెంటర్స్ అనేది స్ప్లిట్ చేసి అప్లై చేయగలరు. సో 1 by 1 లెడ్జర్స్ అయితే మీకు ఆల్రెడీ లిస్ట్ అయితే ఉన్నది కదా. సో ఆ లెడ్జర్సే చూద్దాం. చెప్పండి లెడ్జర్స్ 1 by 1. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్. సో కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికేబుల్ అనేది ఎస్ పెట్టండి. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సమ్మను బట్టి సో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని ఎంట్రీస్కి కూడా కాస్ట్ సెంటర్స్ అయితే మనం ఇచ్చేసే ఉన్నది ఇక్కడ. సో ప్రతిదానికి కాస్ట్ సెంటర్ అనే ఆప్షన్ని ఎస్ పెట్టండి. ఎస్ పెట్టి యాక్సెప్ట్, Ctrl+A. తర్వాత పర్చేజ్ రాజేష్, పర్చేజ్ అకౌంట్, ఇన్వెంటరీ ఎస్, కాస్ట్ సెంటర్ కూడా ఎస్, యాక్సెప్ట్. రాజేష్. సో రాజేష్ కూడా కాస్ట్ సెంటర్ అనేది అవసరమైతే ఎస్ పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే సండ్రీ డెటార్స్, సండ్రీ క్రెడిటార్స్లో మనకి కాస్ట్ సెంటర్ అనే ఆప్షన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కాస్ట్ సెంటర్స్ జనరల్గా మనం ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ కానీ చేస్తాం. ఈ డెటార్స్, క్రెడిటార్స్ అనేది మన కంపెనీకి సంబంధించిన వాళ్ళు కాదు, అవుట్ సైడ్ పర్సన్స్. సో వీళ్ళకి కాస్ట్ సెంటర్స్ అనేవి అప్లికేబుల్ అనేది ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టినా ప్రాబ్లం లేదు, కానీ ఏంటంటే రిపిటేషన్ అయిపోతుంది. సో ఎస్ పెట్టకుండా చేసేయండి. బిల్ బై బిల్ మాత్రం ఎస్ పెట్టండి. మనకి బిల్స్ లేవు, ఒకవేళ బిల్స్ ఉన్నా లేకపోయినా లెడ్జర్ అనేది మాత్రం ఇదే ప్రాసెస్. సో కాస్ట్ సెంటర్ అయితే నేను నో పెట్టేస్తున్నాను. సండే డెటార్కి, క్రెడిటార్కి ఎస్ పెట్టట్లేదు. యాక్సెప్ట్. నెక్స్ట్ పర్చేజ్ అయిపోయింది. రాజేష్ పర్చేజ్ కూడా అయిపోయింది. స్టేషనరీ ఎక్స్పెన్సెస్. సో స్టేషనరీ
ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ సెంటర్ ఎస్. సో కొన్నిటికి ఆటోమేటిక్గా తీసుకుంటుంది చూడండి. జనరల్గా ఆటోమేటిక్గా తీసుకున్న వాటికే మనం ఎస్ చేస్తూ ఉంటాం, అయినా ఒకసారి చెక్ చేసుకోవాలి. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్, సేల్స్. సో సేల్స్ అనేది రెండు చోట్ల జరుగుతాయి కాబట్టి కాస్ట్ సెంటర్ అనేది ఎస్ ఉంటుంది. అలాగే ఇన్వెంటరీ వాల్యూస్ కూడా సేల్స్లో ఎస్ ఉంటాయి, యాక్సెప్ట్. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ సెంటర్ అప్లికబుల్ ఎస్, యాక్సెప్ట్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రవి ట్రేడర్స్, పర్చేజ్ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ పెట్టాల్సింది ఇప్పుడు రవి ట్రేడర్స్. సండ్రీ క్రెడిటార్స్, బిల్ బై బిల్ ఎస్, కాస్ట్ సెంటర్ అనేది నో, యాక్సెప్ట్. పెయిడ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్. సో ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే. ఫుడ్ ఎక్స్పెన్సెస్ అంటే మనం పెట్టిన హోటల్ బిల్స్ అవి ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ సెంటర్ అనేది ఎస్, యాక్సెప్ట్. మీకు కొన్నిటికి ఎస్ తీసుకుంటుంది, మీరు తీసుకున్నది జస్ట్ చూసి అబ్జర్వ్ చేయండి అంతే. నో ఉంటే ఎస్ చేయండి, ఎస్ ఉంటే అలా వదిలేస్తే సరిపోతుంది. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఇంకేమీ రాదు. కమిషన్ పెయిడ్, కమిషన్ అంటే సరిపోతుంది. ఇది కూడా మనం పే చేసాం కాబట్టి ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కాస్ట్ సెంటర్ అప్లికబుల్ ఎస్, యాక్సెప్ట్. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అయిపోయింది, పర్చేజ్ అయిపోయింది, సోల్డ్ గూడ్స్ అయిపోయింది, క్యాష్ పే టు రాజేష్ అన్నీ అయిపోయినాయి. సో అలా చూస్తే లెడ్జర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, డిస్ప్లేలో మనం చేసిన లెడ్జర్స్ అయితే అన్నీ మీకు ఇక్కడ కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఓచర్స్. మీరు రెగ్యులర్గా ఓచర్ ఎంటర్ చేసే ప్రాసెస్లో ఎంటర్ చేయడమే, కానీ కాస్ట్ సెంటర్ అనే ఆప్షన్ ఎస్ చేసాం కాబట్టి ఒక స్టెప్ ఎక్స్ట్రా పెరుగుతుంది. అది ఎక్కడ అనేది చూద్దాం. సో 1 by 1 ఓచర్స్ చూద్దాం. స్టార్టెడ్ బిజినెస్ ఏమవుతుంది, ఓచర్ రిసీట్ F6, ఇక్కడ క్యాష్, ఇక్కడ స్పేస్ ఇచ్చి క్యాపిటల్. సో అమౌంట్ ఇచ్చిన వెంటనే చూడండి అమౌంట్ ఎంత, మీరు ఎంత ఇవ్వాలంటే అమౌంట్ ఈ ప్లేస్లో రెండు కలిపి ఇవ్వాలి. స్ప్లిట్ చేయడం వేరే స్క్రీన్ వస్తుంది మనకి. ఇక్కడ 2 lakh నార్మల్గా ఇచ్చేస్తాం. $2 lakh ఇచ్చిన తర్వాత మీకు కొత్త ఆప్షన్ కనిపిస్తుంది, నేమ్ ఆఫ్ ద కాస్ట్ సెంటర్ అని. ఇక్కడ స్పేస్ నొక్కితే మీకు లిస్ట్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్ అప్లై అవుతాయి. సో ఇక్కడ సమ్లో ఇచ్చినట్టుగానే మీరు స్ప్లిట్ చేసి చూపించండి. మెయిన్ రోడ్డు, భానుగుడి హాఫ్ ఆఫ్. సో భానుగుడి 1 lakh, అంతే. ఈ స్క్రీన్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ క్యాప్లో క్యాష్ ఎంత అనేది స్ప్లిట్ చేయడం కోసం, అంటే ఇలా స్ప్లిట్ చేసి రిపోర్ట్ అయితే చూడొచ్చు. రిపోర్ట్ విడిగా మనం రిపోర్ట్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇలాగే ప్రతిదానికి ఒక స్టెప్ ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజేష్, పర్చేజ్ F9, కీబోర్డ్ F9, కంట్రోల్ V చేయాలి. మళ్ళీ మీరు కంట్రోల్ V చేసి రాజేష్, అమౌంట్ న్యూ రెఫరెన్స్. సో బిల్ నెంబర్స్ ఏమి ఉంటే ఇవ్వండి. ఉన్నది 243, డ్యూ డేస్ అని ఉన్నది 243, 5 days. పర్చేజ్ ఇచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఏమీ రాదు, ఎందుకంటే ఇది ఐటమ్స్ కోసం, స్టాక్ ఐటమ్స్ లేదు. ఈ స్క్రీన్ ఎంటర్ కొట్టేయండి, తర్వాత స్క్రీన్లో కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. అయితే ఎంత, ఇక్కడ ఓన్లీ మెయిన్ రోడ్కనే ఉన్నది, అంటే భానుగుడిలో పర్చేజ్ గురించి మనకేమీ చెప్పలేదు ఇక్కడ ఇన్ఫర్మేషన్, కాబట్టి ఏది ఉంటే అదే పెడతారు మీరు. అంటే ప్రతిదీ రెండు చోట్ల చేయాలని లేదు, ఒక చోట కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు ఎక్స్పెన్సెస్, అలా మీరు సపరేట్ చేసుకోవాలి. పర్చేజ్ గూడ్స్ బై క్యాష్, పర్చేజ్లో ఉన్నాం ఆల్రెడీ. క్యాష్ ఇక్కడ అమౌంట్ 20,000 పర్చేజ్. సో ఇక్కడ ఒక భానుగుడి అనే ప్లేస్. సో ఇలా మీరు మార్చుకుంటుంటారు ఆ స్క్రీన్లో. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్, పేమెంట్ F5. సో క్యాష్ ఇక్కడ లిస్ట్లో స్టేషనరీ సెలెక్ట్ చేసుకుంటాం. అమౌంట్ 2,000, నేమ్ ఆఫ్ ద కాస్ట్ సెంటర్, స్ప్లిట్టింగ్ చెప్పండి. భానుగుడి 500, మెయిన్ రోడ్ 1500 ఉన్నది, మొత్తం 2000. సో 2000ని ఎలా స్ప్లిట్ చేస్తాం చూడండి. భానుగుడి 500, నెక్స్ట్
F8 మళ్ళీ కంట్రోల్ V చేయాలి. సేల్స్ ఒకటే ప్లేస్ కాబట్టి యాక్సెప్ట్. నెక్స్ట్ మళ్ళీ సేల్స్లోనే ఉన్నాం. క్యాష్ 10,000. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 1200. మీరు ఎప్పుడు టోటల్ అమౌంట్ ఇవ్వాలి అక్కడ. ఇప్పుడు కాస్ట్ సెంటర్ మెయిన్ రోడ్ 800 400. నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రవి ట్రేడర్స్. ఇది కూడా బిల్ అనేది ఉన్నది, సో చేద్దాం. పర్చేజ్ F9 కంట్రోల్ V ప్రెస్ చేయండి. ఇక్కడ రవి ట్రేడర్స్ అమౌంట్ 5000. న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ ఉంది, ఇచ్చేయండి. 341 బిల్ నెంబరు 5 days. ఎంటర్ పర్చేజ్. తర్వాత ఇక్కడ స్ప్లిట్ చేయాలి. మెయిన్ రోడ్ ఒకటే ఇచ్చారు ఇక్కడ. పెయిడ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ F5. క్యాష్ ఇక్కడ ఫుడ్ ఎక్స్పెన్సెస్ 1500. సో ఒకటే బ్రాంచ్లో ఉన్నది, మెయిన్ రోడ్కే మొత్తం అలొకేట్ చేస్తాం. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ F8 సేల్స్ కంట్రోల్ V. ఇక్కడ క్యాష్ 18,000. 100 కాదు, 18,000 ఓన్లీ మెయిన్ రోడ్. సో ఎంటర్ ఇక్కడ మెయిన్ రోడ్ 1800 కాదు, అది 18,000 చూసుకోండి. కమిషన్ పెయిడ్ మళ్ళీ పేమెంట్ F5 పేమెంట్ క్యాష్ కమిషను 1200. ఎంటర్. ఇక్కడ ఎలా స్ప్లిట్ చేయాలి? మెయిన్ రోడ్ 700 భానుగుడి 500. సో 2 కాస్ట్ సెంటర్లు కాబట్టి ఈజీ అవుతుంది. మీకు ఎక్కువ కాస్ట్ సెంటర్ ఉన్నప్పుడు స్ప్లిట్టింగ్ అనేది 1 by 1 చూసుకుంటూ వస్తారు. సోల్డ్ గూడ్స్ F8 సేల్స్ అగైన్ కంట్రోల్ V. ఫర్ క్యాషే కాబట్టి డైరెక్ట్ క్యాష్ ఇవ్వండి. 8000 సేల్స్ ఎంటర్. ఇక్కడ 4 సగం ఉన్నాయి ఇక్కడ. సేల్స్ 4000 అగైన్ భానుగుడి 4000. పర్చేజ్ గూడ్స్ ఈ ఎంట్రీ F9 పర్చేజ్ కంట్రోల్ V. క్యాష్ కాబట్టి క్యాష్ ఇస్తాం. అమౌంట్ 5000 ఓన్లీ భానుగుడిలో ఉన్నది. ఎంటర్. ఇక్కడ భానుగుడి 5000 ఎంటర్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ సేల్స్ F8 కంట్రోల్ V. క్యాష్ 10,000 సేల్స్ ఎంటర్. ఇక్కడ మెయిన్ రోడ్ భానుగుడి సపరేట్ చేద్దాం. 8,000 2000 ఎంటర్. సో అగ్నిస్ట్ రెఫరెన్స్ ఇక్కడ డైరెక్ట్గా అగ్నిస్ట్ అని ఉంది. మీరు లేకపోయినా రాజేష్ అనేది సెకండ్ టైం వాడుతున్నాం కాబట్టి మీరు అగ్నిస్టే పెట్టాలి. క్యాష్ రాజేష్ 20,000 అగ్నిస్ట్ రెఫరెన్స్. సో ఈ రకంగా మొత్తం ఓచర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఆన్సర్ చూసుకుంటాం. సో ఇక్కడ అది కూడా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. ఆన్సర్ అన్ని కరెక్ట్గా చేస్తే ఆన్సర్ కూడా కరెక్ట్గానే వస్తుంది. మనకి ఇక్కడ మెయిన్ ఏంటి అంటే కాస్ట్ సెంటర్స్ అనేది చూడాలి. సో దానికోసం ఈ లైన్ చూడండి. ఈ 3 లైన్స్ కూడా చెక్ రిపోర్ట్స్ ఎక్కడ చేయాలి అనేది చూద్దాం 1 by 1. సో అన్నీ కూడా మనకి డిస్ప్లేలోనే కనిపిస్తాయి రిపోర్ట్స్. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లో కాస్ట్ సెంటర్స్ అనేది అవుట్ స్టాండింగ్స్ అనేది ఆల్రెడీ మనం అంతకుముందు క్లాసెస్లో చూసాం. బిల్స్ రిసీవబులా బిల్స్ పేయబులా. అయితే ఇక్కడ అవి కూడా చూసుకోవచ్చు, కావాలంటే చూడవచ్చు. బిల్స్ రిసీవబుల్ ఏం లేదు, బిల్స్ పేయబుల్ అదిగో 2 ఉన్నాయి. సో ఇవి అంతకుముందు చూసేసాం. ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ చూద్దాం. ఇక్కడ కాస్ట్ సెంటర్స్లో మీరు కాస్ట్ సెంటర్ సమ్మరీ, కాస్ట్ సెంటర్ బ్రేకప్ 2 వస్తున్నాయి. కాస్ట్ సెంటర్ సమ్మరీ ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు
భానుగుడి అంటే ఫైనల్ ట్రాన్సాక్షన్స్ ఏంటనేది ఇక్కడ చూపించేస్తుంది మీకు. సో సెకండ్ ఆప్షన్ కాస్ట్ సెంటర్ బ్రేకప్ చూడండి. ఏదో ఒకటి తీసుకోండి రెండిట్లోనూ. ఫస్ట్ ఒకటి భానుగుడి సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఒక కాస్ట్ సెంటర్ మీద జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించిన లిస్ట్ ఇది మొత్తం. మరి కంపేర్ చేయాలి మీకు అంటే భానుగుడి పక్కనే మెయిన్ రోడ్ను కూడా తీసుకురావాలి. దీనికి ఇక్కడ న్యూ కాలమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ట్ C ప్రెస్ చేస్తే న్యూ కాలమ్ వస్తుంది. న్యూ కాలమ్ క్లిక్ చేసి మీరు ఎంటర్ భానుగుడి ఆల్రెడీ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసుకోండి, అంటే సెకండ్ బ్రాంచ్. ఎంటర్. ఇక్కడ ఏమీ పెట్టకండి, ఇంకా మీకు అన్ని గ్రూప్స్ కావాలి కాబట్టి ప్రైమరీ పెట్టేయండి. సో ఇలా కంపారిజన్ కోసం చూడండి. ఈ పార్ట్ అంతా ఇందులో మనకి భానుగుడి చూపిస్తుంది, ఈ పార్ట్లో మెయిన్ గుడి చూపిస్తుంది. ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సేల్సే ఉన్నది, ఒక చోట 16,000, ఒక చోట 52, అంటే ఇక్కడ సేల్స్ తక్కువగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఈ రకంగా ఉన్నాయి. సో ఎక్స్పెన్సెస్ అన్ని చూస్తే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ 1,400 ఉంటే ఇక్కడ 4,500. సో ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంది, సేల్ ఎక్కువ ఉంది. ఓకే, ఇలా కంపారిజన్ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఆల్ట్ D అని ఉంటుంది. కాలమ్స్ని డిలీట్ చేయాలి అంటే డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయాలి అంటే యాడ్ చేయొచ్చు. ఆల్ట్ C ప్రెస్ చేస్తే కాలమ్ వస్తుంది. డిలీట్ కూడా ఎలాగంటే ఏది యాడ్ చేసినా అదే డిలీట్ అవుతుంది ఫ్రమ్ రైట్ సైడ్, అంటే ఇదే డిలీట్ అవుతుంది ఇప్పుడు డిలీట్ కూడా. సో ఇది మనకి కాస్ట్ సెంటర్ వల్ల ఉపయోగం. సో ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ లేదా ఎంప్లాయీస్ ఇటువంటివన్నీ కూడా మనం కాస్ట్ సెంటర్లో క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏంటంటే క్రియేట్ చేసేటప్పుడు కాస్ట్ సెంటర్ని ఎన్ని యాడ్ చేసుకుంటే అన్ని రకాలుగా స్ప్లిట్టింగ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా 2 బ్రాంచెస్ తీసుకొని చెప్పాను. అది మీరు 2 ఎంప్లాయీస్ లేకపోతే 2 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, 2 లొకేషన్స్, 2 బ్రాంచెస్ ఏదైనా తీసుకోవచ్చు. అన్నిటికీ కూడా కాస్ట్ సెంటర్స్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి అనేది కంపారిజన్ రిపోర్ట్ కోసం. మీరు రిపోర్ట్స్ తీయాలంటే డైరెక్ట్గా ఇప్పుడు ఇందాక చూపించిన రిపోర్ట్ని మీరు ప్రింటింగ్ ఇచ్చేసుకొని కంపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది కాస్ట్ సెంటర్ అనే కాన్సెప్ట్ ఇది.